హాయ్ అండి. చక్కెర పొంగలి ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో నేర్చుకుందాం. చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలండి: ఒక చిన్న కుక్కర్ తీసుకుని దాంట్లో కప్పు రైస్, 2 స్పూన్లు పెసరపప్పు వేసి బాగా కడిగి, ఒక 2 కప్పులు నీళ్లు, 1 కప్పు పాలు పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక బాండ్లు పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసి, కొంచెం జీడిపప్పు, కొంచెం ద్రాక్ష, కొంచెం కావాలనుకుంటే పచ్చి కొబ్బరి ముక్కలు వేసి బాగా వేయించుకుని, బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. అదే బౌల్లో 1 కప్పున్నర బెల్లం వేసి, కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుని, దాంట్లో ఉడికిన అన్నాన్ని బాగా స్మాష్ చేసి వేసుకోవాలి. వేసుకుని బాగా ఉండలు లేకుండా కలుపుకుని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, 5 నిమిషాలు ఉడికేసరికి బాగా దగ్గర పడుతుంది. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఇలాచీ పొడి వేసి, బాగా కలుపుకోవాలి. దాంట్లోనే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. స్మెల్ బాగా వస్తుంది. చక్కెర పొంగలికి ఇదే మంచి స్మెల్. బాగా దగ్గర పడిన తర్వాత ఓ బౌల్లోకి తీసుకుని జీడిపప్పులు, ద్రాక్షతో గార్నిష్ చేసుకుంటే చక్కెర పొంగల్ రెడీ.